నెక్స్ట్ కాకినాడ ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? పక్కా చలమశెట్టి సునీల్ గారు గెలుస్తున్నారు ఈసారి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు హామీలు ఆయన నెరవేర్చున్నారు. మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాలి ఏంటంటే ఆయన చేసిన 5 సంవత్సరాల కాలంలో 2.5 సంవత్సరాలు కోవిడ్లో పోయింది. చాలామంది అనుకున్నారు ఏంటంటే 5 సంవత్సరాల కాలం కూడా పథకాలు ఇవ్వలేరు, హామీలు పూర్తి చేయలేరు అని. కానీ లాస్ట్ మంత్ వరకు కూడా ఆయన ఇవ్వాలనుకున్న పథకాలు, ఇవ్వాలనుకున్న హామీలు ఇచ్చారు. సో ఇప్పుడు మనకి కాకినాడ అభ్యర్థిగా, వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా చలమశెట్టి సునీల్ గారు నియమించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు హామీలు పథకాలతో పాటు ఎక్కడ కని విని ఎరగనటువంటి సొంత మేనిఫెస్టో, సొంత పథకాలతో ఈసారి సునీల్ గారు మన కాకినాడ పార్లమెంట్కి వచ్చారు. అయ్యేంటంటే మరి ముఖ్యంగా 400 గ్రామాలకి, ప్రతి కాకినాడ పార్లమెంట్లో 400 గ్రామాలకి ప్రతి గ్రామానికి ₹1 కోటి చొప్పున అభివృద్ధి పథకం, సొంత నిధులతో అభివృద్ధి పథకం చేయాలని చెప్పేసి ఆయన మేనిఫెస్టోలో పెట్టున్నారు. అంతేకాకుండా మరి ఈరోజు కాకినాడలో యువకులకి ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉన్నారు అని చెప్పి ఆయన ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడుతున్నారు. అలాగే ఆయన గత 6 నెలల క్రితం ఎన్ఎఫ్సిఎల్ కొనున్నారు. ఎన్ఎఫ్సిఎల్ కూడా లాక్డౌన్లో ఉండే టైంలో ఆయన తెలుసుకొని ఆయనకు అవసరం లేనప్పటికీ అందులో 6,000 మంది నిరుద్యోగులు అయిపోతారని చెప్పి అది కొనడం జరిగింది. రేపు కూడా యువకులకి అందులో ఆయన ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది. ఇతర నాయకుల్లాగా ఈయన ఓడిపోయిన కాన్స్టిట్యున్సీని వదిలి బయటకు వెళ్ళిపోలేదు. ఓడిపోయిన కాన్స్టిట్యున్సీని బయటకు వెళ్ళిపోయి ఇంకో కాన్స్టిట్యున్సీని పట్టుకోలేదు. ఈయన అదే కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. నేను ఓడిపోయాను కదా, ఈ ప్రజలకు ఏం చేయాలి అని ఆయన అనుకోలేదు. కోవిడ్ టైంలో 10 కోట్లు పెట్టి అపోలో హాస్పిటల్లో వ్యాక్సిన్స్ అందరినీ కూడా, కాకినాడ పార్లమెంట్ ప్రజలందరినీ కూడా అక్కడికి రమ్మని ఆయన వ్యాక్సిన్స్ వేయించడం జరిగింది. కాకినాడకి కాబోయే ఎంపీ క్యాండిడేట్ ఎవరంటారు? సునీల్ గారు అనుకుంటున్నాను. సునీల్ గారు అని అనుకుంటున్నాను. సునీల్ అయితే బాగా చేస్తారనే నమ్మకం ఉన్నది. ఈసారి ఖచ్చితంగా అతను గెలవాలని కోరుకుంటున్నాం, మంచి జరగాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుందంటారు? జగనన్న గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. జగన్ అయితేనే కొంచెం పేదల ప్రజలకి మంచి జరుగుతుందని కోరుకుంటూ, మంచి జరుగుతుందని అనుకుంటూ ఆశిస్తున్నాం. 5 ఏళ్ల పరిపాలన సంతృప్తికరంగా ఉందండి మీకు? 5 ఏళ్ల పరిపాలన చాలా బాగుందన్న జగన్ అన్నది. ఈ అమ్మ ఒడి కానీ, విద్యా దీవెన, ఇలాంటి చాలా పథకాలు పెట్టాడు. స్టూడెంట్స్కి కానీ చాలా లాభం జరిగింది. నెక్స్ట్ కాకినాడకి కాబోయే ఎంపీ ఎవరంటారు? చలమశెట్టి సునీల్ గారే మనకి కాబోయే ఎంపీ. వైసీపీ పక్కా 175. 175 అసలు సాధ్యమేనా అన్న? అసలు సాధ్యమంటే పెద్ద మ్యాటర్ ఏముందన్నా, 151 రాలేదేంటి? ఫస్ట్ టైం 151 వచ్చింది. ఒక్క సీటు కూడా రాదంటారా? ఇన్ని పార్టీలు ఉన్నాయి, చూద్దాం అయ్యేగా వస్తాయో లేదో ఏంటో. పోయినసారి జనసేన అలాగే రెచ్చిపోయారు, ఒక సీట్ వచ్చింది అంతేనా, ఆ సీటు పోయింది. ఈసారి చూద్దాం ఏమవుతుందో. ఏం అభివృద్ధి చేస్తారంటారు? ఏం అభివృద్ధి ఉందో, ఎంపీ క్యాండిడేట్ అంటే అంతా చేయాలి. మనం ఒక్కడికే కాదు కదా, 8 ఉన్నాయి మొత్తం. మనకి అన్నీ చేయాలంటే చేస్తారు, ఎందుకు చేయరు? ఏదో డెవలప్ లేకుండా మనకి ఖాళీగా ఉంటుంది కదా. నెక్స్ట్ సీఎం జగన్ అంటారు. అయితే జగన్ అయితే పక్కా అన్న, జగన్ అయితే పక్కాగా వచ్చేస్తారు. నేను చూసుకోకలేదు, బ్యాక్ స్టెప్ లేదు మనకి. మరి సగం జనం చూసి చచ్చిపోతున్నారు కదా, సగం జనం చూసి చచ్చిపోతున్నారు. జనం ఎలా వస్తున్నారు? అక్కడే రెడ్డి గారు మొన్న నామినేషన్కి సీఎం వచ్చినట్టు ఉంది ఇక్కడ అడవిడి. అవునా, సీఎం గారు వచ్చినట్టుంది. వైఎస్ఆర్ బ్రిడ్జ్ అంతా ఊపిపోయిందంట, ఒక ఊపు అలా ఉంది. మరి ఇక్కడ కాకినాడలో ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎలా ఉన్నారో అలాగే దేవుడి దయతో చలమశెట్టి సునీల్ గారు రావడం మాకు చాలా సంతోషం. నెక్స్ట్ గెలవబోయేది మన జగనన్న ప్రభుత్వమే మళ్ళీ. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఉన్న ఆదరణ, జనాల ప్రేమ ఈ ప్రభుత్వానికే సొంతం. ఇంకొకటి ఏంటంటే మన కాకినాడలో ఎంతమంది ఉన్నారో అందరూ దయచేసి ఆలోచించి సునీల్ సార్ గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి మరొకసారి అవకాశం కల్పిస్తే మన రాష్ట్రం మరియు మన కాకినాడ డెవలప్మెంట్కి వాళ్ళు ఎంతగానో కృషి చేస్తారని నేను, మా కాకినాడ ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. జనసేన నుంచి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఈసారి గెలిచేది నేనని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు ఆయన. ఇప్పుడు ఎవరు చెప్పినా ఇప్పుడు ఇక్కడ అభిమానం అనేది వేరు, ప్రజల దగ్గరికి వెళ్ళి సినిమా వేరు, రాజకీయం వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే 175 స్థానాల్లో పోటీ చేశారు.
170 స్థానాలకి 2 చోట్ల నిలబడితే గాజువాకలోను భీమవరంలోను ఘోర ఓటమిని ఆయన చూశారు. ప్రజల దగ్గరికి ఎవరు వేస్తారు, ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఇస్తారు కాబట్టి, పట్టం కడతారు కాబట్టి ఇది అందరికీ ఇప్పుడు మనకి 4వ తారీఖున తెలిసిపోద్ది ఎవరు గెలుస్తారనేది. నేను గెలుస్తాను అంటే ఓవర్ కాన్ఫిడెన్స్, ప్రజలు ఎవరిని గెలిపిస్తే వాళ్ళే గెలిపిస్తారు అనేది మా నమ్మకం. ఎందుకంటే జనసేనకి ముందు ఏం చెప్పారు, 85 సీట్లు అన్నారు, టీడీపీకి 85 సీట్లు అన్నారు, ఇప్పుడు 24 సీట్లు అన్నారు, ఇప్పుడు 21 అయిపోయింది. మరి సీఎం అయ్యేదైతే జనసేనకి లేదు కదన్న. ఎప్పుడైతే అలయన్స్లో ఉన్నారు, ఎప్పుడు చంద్రబాబు గారికే జై కొట్టాలి, చంద్రబాబు గారే గెలవాలి అని చెప్పి వాళ్ళ నమ్మకం. ఎందుకంటే 14 సంవత్సరాలుగా సీఎంగా చేసి ఒక పథకం పేదలకి చేసింది ఏమి చెప్పుకోవడానికి లేదు టీడీపీ పార్టీకి. అలాంటి పార్టీని మళ్ళీ మీరు గెలిపించండి, నేను చెప్పినట్టు మీరు ఓటేయండి అంటే ప్రజలు నమ్మరు కదా. ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకే గెలిపిస్తారు. ఎందుకంటే మనకు వచ్చిన సర్వేలన్నీ దేవుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అనే చెప్తున్నారు. తమిళనాడు నుంచి హీరో ఎవరైతే ఉన్నారో విశాల్ గారు కూడా 5వ తారీఖున మిమ్మల్ని కలుస్తాను, 4వ తారీఖున మనం మాట్లాడుకుందాం, జగన్ అన్నే సీఎం అని ఆయన కూడా చెప్పారు. కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది జగన్ గెలుస్తారని. మరి ముస్లింల కమ్యూనిటీకి అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా ఉన్నారు కదా హైదరాబాద్లో, మంజలీస్ పార్టీకి చెందినవారు. ఆయన కూడా జగనే గెలుస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫిరోజ్ ఖాన్ గారు కూడా జగనే గెలుస్తారు. ఇక్కడ జనం నాడిలో అందరిలో జగన్ గెలుస్తున్నారని నమ్మకం ఉంది. దేవుడు ఆశీస్సులతో మళ్ళీ వస్తే మనం ఇంకా ముందుకి చేయొచ్చు. రాజన్న పాలన అందరికీ అందేటట్టు చేస్తారని నమ్మకం ఉంది. జై జగన్, జై దూరంపూడి, జై సునీల్ గారు. సార్ నెక్స్ట్ కాకినాడకి కాబోయే ఎంపీ ఎవరంటారు? సునీల్ గారు అండి. ఎందుకు సార్ సునీల్ గారే? సునీల్ గారు అంటే ఆయన సొంత మేనిఫెస్టోలు పెట్టుకుండి పేద ప్రజలకి, నిరుద్యోగులకి ఉద్యోగాలు అవకాశాలు ఇప్పించడానికి ఆయన దగ్గర మొన్న మీటింగుల్లో మేము చూసాము. 15 రాష్ట్రాల సీఎంలతో ఆయనకి పరిచయాలు ఉన్నాయి, వ్యాపారం కూడా కొనసాగుతుంది. ఆయన 2 సార్లు దగ్గరికి పార్టీ అంచెలకి నెగ్గడానికి దగ్గరికి వచ్చినా సరే మరి ఎందుచేత కారణంగా వెళ్ళిపోయారో తెలియదు, కానీ ప్రజల మీద ఇప్పుడు సానుభూతి ఉంది. కంపల్సరీ 100% సునీల్ గారు విజయం సాధించారు ఎంపీగా కాకినాడకి. అది సో ఓడిపోయే పార్టీలకే సునీల్ గారు వెళ్తారు, మళ్ళీ ఓడిపోతారు ఆయన అని చెప్పేసి అది అనుకుంటున్నారండి, ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు జగన్ గారి చరిష్మా ఫుల్గా ఉంది కాబట్టి, జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరినాయి కాబట్టి జగన్ గారి చరిష్మాతో సునీల్ గారు అఖండ మెజార్టీతో వస్తారండి. సార్ నెక్స్ట్ కాకినాడకి కాబోయే ఎంపీ ఎవరంటారు? చెప్పాలంటే ఈసారి సునీల్ గారికి సానుభూతి ఉంది. ప్రజల్లో వైఎస్ఆర్ మీద అనుకూల పవనాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే అటువైపు చూస్తే పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి, దాని ప్రభావం ఏమి ఉన్నదంటారా? ఎన్ని పార్టీలు వచ్చినా సమైక్యంగా అందరూ సింహంలో ఎదుర్కొని ఒక్కడే ఉన్న వైఎస్ఆర్ పార్టీకి ప్రజలు సహకారం అందిస్తారు, గెలిపిస్తారు కూడా. నెక్స్ట్ కాకినాడకి కాబోయే ఎమ్మెల్యే ఎవరంటారు? దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు.